చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు అందమే పెట్టుబడి. అందాన్ని, శరీరాన్ని కాపాడుకున్నప్పుడే వీరి కెరీర్ 4 కాలాల పాటు సాగుతుంది. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా ఆశలు వదులుకోవాల్సిందే. చాలామంది హీరోయిన్లు చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలో కథానాయకులుగా అడుగుపెట్టారు. అయితే వీరిలో చాలామంది యవ్వనంలో ఉన్నట్టుగా పెద్ద వయసుగా కనిపించడానికి రకరకాల ఇంజెక్షన్లు తీసుకున్నారని రకరకాల గాసిప్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొందరు హీరోయిన్లపై మాత్రం ఏళ్లు గడుస్తున్న ఈ రూమర్ వెంటాడుతూనే ఉంది. వీరిలో సీనియర్ నటి రాశి కూడా ఒకరు. 90వ దశకంలో దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒక ఊపు ఊపారు రాశి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అగ్రనటులు సరసన నటించి టాప్ హీరోయిన్గా వెలుగొందారు కూడా. సౌందర్య, మీనా, రోజా, రమ్యకృష్ణ, రంభ వంటి స్టార్ హీరోయిన్లు దున్నేస్తున్న సమయంలో రాశి తనదైన ముద్ర వేశారు. ముఖంపై చెరగని చిరునవ్వుతో, బొద్దుగా చూడగానే ఆకట్టుకునే రూపంతో ఒక తరం కుర్రాలకి నిద్రలేని రాత్రులను మిగిల్చారు రాశి. తమకు కాబోయే భార్య రాశిలాగే ఉండాలని అప్పట్లో అబ్బాయిలు అనుకున్నారంటే అతిశయోక్తి కాదు. బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాశి తొలుత రావుగారిల్లు, బాలగోపాలుడు, చెట్టు కింద ప్లీడర్, ఆదిత్య 369, పల్నాటి పౌరుషం తదితర సినిమాల్లో నటించారు. అయితే తమిళ చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా తొలి అవకాశం ఇచ్చింది. తమిళంతో ప్రియం చిత్రం హీరోయిన్గా రాశి తొలి సినిమా. ఆ తర్వాత పెళ్లి పందిరి, గోకులంలో సీత, శుభాకాంక్షలు, పండుగ, డాడీ డాడీ, స్వప్నలోకం, హరిశ్చంద్ర, కృష్ణబాబు, సముద్రం, ప్రేయసిరావే, పోస్ట్ మ్యాన్, మూడు ముక్కలాట వంటి చిత్రాల్లో హీరోయిన్గా అలరించారు. హీరోయిన్గానే స్పెషల్ సాంగ్స్తోనూ ఆకట్టుకున్న. అయితే కెరీర్ పిక్స్లో ఉన్నప్పుడే 2005లో శ్రీముని అనే దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఇంటి బాధ్యతల కారణంగా పెళ్లి తర్వాత సినీ రంగానికి ఆమె దూరమయ్యారు. అయితే ఇటీవలే రాశి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సినిమాలతో పాటు బుల్లితెరపైన అడుగుపెట్టి గిరిజ కళ్యాణం, జానకి కళ్యాణం లేదు తదితర సీరియల్స్లో నటించారు. రాశి ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈ సీనియర్ నటి తాజాగా ఓ ఛానల్లో మాట్లాడారు కూడా. ఈ సందర్భంగా రాశి వయసుకొచ్చినట్టు కనపడడానికి డ్రగ్స్ ఇంజెక్షన్ తీసుకున్నారని యాంకర్ ప్రశ్నించగా దీనికి ఆమె తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. నేను హీరోయిన్గా ఉన్నప్పటి నుంచి ఈ రూమర్ ప్రచారంలో ఉంది. మా ఫ్యామిలీకి అంత అవసరం కూడా లేదు. అమ్మకి నేనంటే ఎంతో ఇష్టం. ఆమె దానిని బయట పెట్టకుండా చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. నాన్న ఎక్స్ప్రెసివ్, నాకు ఏదైనా అయితే చచ్చిపోతారాయన, అంత ప్రేమ నేనంటే. నాకు ఇంజెక్షన్ కాదు కదా, చిన్న ఈగవ్వాలి, అది కుట్టేస్తుందేమని భయపడతారు. అలాంటిది ఆ మనిషి ఆ పని చేస్తారంటే చాలా పాపం మాటలు మాట్లాడకూడదు. దగ్గరుండి చూసి ఆ డ్రగ్ నువ్వే సప్లై చేసి ఇంజెక్షన్ చేస్తే నువ్వు మాట్లాడు. నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది, ఏం తెలుసని మాట్లాడుతున్నావు అంటూ రాసి సీరియస్ అయ్యారు. నేను పెళ్లి చేసుకుంటానని మమ్మీతో చెప్తే ఎందుకని ఒక్క మాట కూడా అనలేదు. చేసేసుకో విజి, ఎవరైనా అబ్బాయిని చూడనా అని అన్నారు. ఆమెకు ఇప్పుడు కూడా నేను వర్క్ చేయడం ఇష్టం లేదు. ఎందుకమ్మా, హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చుగా అనేవారు. నాకు ఇప్పుడు ఇంట్లో ఉండే లైఫ్ చాలా ఇష్టం. ఇంట్లోంచి బయటకు వెళ్ళను. ఈ అపార్ట్మెంట్లో 120 ప్లాట్లు ఉన్నాయి. ఒక్క ప్లాట్లోకి నేను ఇంతవరకు తాంబూలం తీసుకోవడానికి వెళ్ళలేదు. వెళ్ళి కూర్చొని టైంపాస్ చేసింది లేదు. నా కూతురు మాత్రం మొత్తం అంతా తిరుగుతుందని రాసి అన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.